ఈసారి రణరంగమే నేను మీ సో నిన్న వచ్చి బిగ్ బాస్ సీజన్ 9 ఈవినింగ్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. సో ఆ ఎపిసోడ్ కామనర్స్ ఎవరు వచ్చారు, సెలబ్రిటీస్ ఎవరు వచ్చారు, సో సెలబ్రిటీస్ ఎవరు వెళ్ళారు, కామనర్స్ హౌస్ లోకి ఎవరు వెళ్ళారో ఈ వీడియోలో చూసేద్దాము. సో నిన్న ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాగార్జున గారు రావడం సాంగ్ చేసుకొని వచ్చారు. సో ఆ సాంగ్ సోనియా సోనియా సాంగ్ నార్మల్ సాంగ్ లో ఇంట్రో ఇచ్చిన దాని తర్వాత వచ్చిందంటే హౌస్ చూడడం కానీ, సో ఈసారి వచ్చిందంటే డబుల్ హౌస్ అని చెప్పారు కదా, ఆ డబుల్ హౌస్ లో వచ్చిందంటే నార్మల్ కామనర్స్ కి సెలబ్రిటీస్ కి అంటే రెండు హౌస్లు వాళ్ళు ఆ హౌస్ చూపించేటప్పుడు ఆ కిచెన్ కానీ అరౌండ్ మొత్తం హోమ్ టూర్ మాతో సాంగ్ అయిపోయిన తర్వాత హౌస్ లోకి వెళ్ళారు నాగార్జున గారు. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా బిగ్ బాస్ కొన్ని షరతులు పెట్టాడు. ఆ షరతులన్నీ దాటుకున్న తర్వాత హౌస్ కామనర్స్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి నార్మల్ వచ్చేసి దాని తర్వాత ఒక్కొక్కరిని పంపించే ప్రాసెస్ లో అంటే హౌస్ లో పంపించే ప్రాసెస్ లో వచ్చేందంటే ఎవరెవరు ఓట్లు ఎవరికి ఎక్కువ వచ్చాయి, జనాల నుంచి ఎవరికి ఎక్కువ వచ్చాయో వాళ్ళని పంపించడం స్టార్ట్ చేసి ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేసింది. మీరు చేసే ఒక్కొక్క లైక్ కానీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు ఇంకొన్ని వీడియోలు చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మొత్తం వచ్చిందంటే 40 మెంబర్స్. సో అంటే మనకు అగ్ని పరీక్ష పెట్టారు కదా, అగ్ని పరీక్షలో వచ్చిందంటే 40 మెంబర్స్ అప్లికేషన్స్ వస్తాయి. దాంట్లో వచ్చిందంటే ఓన్లీ 13 మాత్రమే తీసుకున్నారు. ఆ టాప్ 13 ఇప్పుడు మనకు అక్కడ అగ్ని పరీక్షలో టాప్ 13 ఎవరు వచ్చారో వాళ్ళని అంటే అక్కడ కూర్చోబెట్టి ఆ టాప్ 13 లో వచ్చిందంటే పై ఎవరెవరు అంటే ఓట్స్ వచ్చావో వాళ్ళని హౌస్ లోకి పంపిస్తారు. రిమైనింగ్ 12 మెంబర్స్ ని సెలబ్రిటీస్ ని పంపిస్తారు. సో దాంట్లో వచ్చిందంటే ఫస్ట్ సెలెక్ట్ చేయడం ప్రాసెస్ లో వచ్చిందంటే ఫస్ట్ వచ్చిందంటే 13 సెలెక్ట్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో టాప్ 13 సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చిందంటే ఫస్ట్ హరీష్, దాని తర్వాత అనుష రత్న, దాని తర్వాత వచ్చిందంటే దివ్య, దాని తర్వాత నాగప్రసన్న, హరీష్, సో కళ్యాణ్, ప్రియ, శ్రీజ, పవన్, కల్కి, శ్రీయ, దాని తర్వాత షాకీబు, దాలియా. సో ఈలో 13 మెంబర్స్ వచ్చాయంటే టాప్ 13 లో నిలిచారు. సో ఈలో వచ్చేదంటే ఎవరు 5 మెంబర్స్ ఎవరికి ఎక్కువ ఓట్స్ వచ్చాయో వాళ్ళు బిగ్ బాస్ హౌస్ కి పంపిస్తారు. సో నెక్స్ట్ తనుజ గారు కొంచెం అంటే వాళ్ళ స్టోరీ చూపించేటప్పుడు కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. సో వాళ్ళు వచ్చేందంటే ఆ టాప్ 13 లో వచ్చిందంటే ఒక హౌస్ కి అంటే టాప్ 13 లో ఒక్కొక్కరుగా హౌస్ లోకి వెళ్తారు. దాని తర్వాత ఫస్ట్ టాప్ 13 లో ఫస్ట్ ఎవరు సెలెక్ట్ అయ్యారంటే కళ్యాణ్ గారు. సో నెక్స్ట్ వచ్చిందంటే సెలబ్రిటీస్ వచ్చిందంటే సెకండ్ కంటెస్టెంట్స్ వచ్చింది ఎవరు వెళ్ళారు అంటే హిమాన్యుల్ తెలుసు కదా మనకి, జబర్దస్త్ కమెడియన్ ఆ యాక్టర్. సో ఆయన వచ్చిందంటే ఆయన జర్నీ ప్లే చేయడం కానీ ఆయన నెక్స్ట్ బిగ్ బాస్ సెకండ్ కంటెస్టెంట్ సెలబ్రిటీకి వెళ్ళారు. సో దాని తర్వాత థర్డ్ షట్టి. సో షట్టి వచ్చిందంటే బిందు మాధవి గారు రివీల్ చేశారు. సో దాని తర్వాత హరీష్ అదే నెక్స్ట్ వచ్చిందంటే సెలబ్రిటీని సెలెక్ట్ చేశారు. సెలబ్రిటీ వచ్చిందంటే భరణి. సో భరణి గారు మనకి తెలుసు కదా, సీరియల్ యాక్టర్. సో ఆయన వెళ్ళారు. దాని తర్వాత వచ్చిందంటే ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ వచ్చిందంటే సంథింగ్ ఏదో లాకెట్ సంథింగ్ ఏదో ఆయన హ్యాండ్ లో పెట్టుకున్నట్లయితే మళ్ళీ నాగార్జున గారు ఇట్లా అలవలేదు, సో చూపించాలి లేదంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడం జరగలేదంటే సరే లేదు నేను చూపిలేనని వెళ్ళిపోయారు. మళ్ళీ రిక్వెస్ట్ ద్వారా మళ్ళీ వచ్చారు, బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. దాని తర్వాత వచ్చిందంటే దివ్య, అదే రీతి చౌదరి గారు వెళ్ళారు. నెక్స్ట్ వచ్చిందంటే కామన్ మ్యాన్ లో వచ్చిందంటే పవన్. సో దీనిలో వచ్చిందంటే పవన్ గారు వచ్చి టాస్క్ వేరే వాళ్ళకి ఇమ్మన్నారు. ఆ టాస్క్ వచ్చిందంటే భవాని, అదే రేఖ. సో వీళ్ళకి కిచెన్ టాస్క్ ఇచ్చారు. దాని తర్వాత సెలబ్రిటీ వెళ్ళారు. సెలబ్రిటీ వచ్చిందంటే నెక్స్ట్ సెలబ్రిటీ వచ్చిందంటే అర్చన గారు. సో దాని తర్వాత ఇంకొక సెలబ్రిటీని పంపించారు బిగ్ బాస్ లోకి. వాళ్ళే వచ్చిందంటే రామ్ రాథోడ్ తెలుసు కదా మీకు. రామ్ రాథోడ్ వచ్చిందంటే సాంగ్స్ చేస్తా ఉంటాడు కదా, నేను రాను అని చెప్పేసి ఆ సాంగ్స్ చేశారు. సో దాని తర్వాత వచ్చిందంటే నెక్స్ట్ కామన్ మ్యాన్ వచ్చిందంటే శ్రీజ. సో శ్రీజాన్ వచ్చిందంటే నవదీప్ గారు సెలెక్ట్ చేసి అంటే లైక్ ఆ కాస్ట్ లో వచ్చిందంటే ఎవరు టాప్ 5 లో వచ్చింటారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ టాప్ 5 లో వచ్చిందంటే శ్రీజ గారు పంపించారు. దాని తర్వాత సెలబ్రిటీ గారు సుమన్ తెలుసు కదా మన జైన్ సినిమాలో కానీ ఏ సినిమాలో కానీ బృందావన్ కాలనీ నన్ను పడనికోర పాపిస్తోడు అంటారు కదా, ఆ కమిడియన్ గారు వాళ్ళ జర్నీ కానీ బిగ్ బాస్ హౌస్ లో పంపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చిందంటే
లాస్ట్ లాస్ట్ కామన్ మ్యాన్ వచ్చిందంటే అంతా అయిపోయింది. 14 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. సో దాంట్లో వచ్చిందంటే లాస్ట్ శ్రీముఖి వచ్చిందంటే లాస్ట్ ఒక కామనర్స్ ని నేను వచ్చిందంటే లాస్ట్ కామన్ మ్యాన్ వచ్చిందంటే మనీష్ లైక్ మర్యాద గారు. సో వాళ్ళని వచ్చిందంటే పంపించారు. సో ఇది బిగ్ బాస్ సీజన్ 9 లో వచ్చిందంటే వీళ్ళు టాప్ 15 లో వచ్చిందంటే ఈ టాప్ 15 అంటే ఈ 15 మెంబర్స్ ని బిగ్ బాస్ హౌస్ లో పంపించారు. ఈ బిగ్ బాస్ హౌస్ లో వచ్చేదంటే దీనిలో వచ్చేదంటే టెనెంట్స్ ఓనర్స్ అని చెప్పి రెండు డివైడ్ చేశారు. ఆ టెనెంట్స్ ఓనర్స్ లో వచ్చేదంటే మెయిన్ టెనెంట్ ఓనర్స్ లో వచ్చేదంటే ఓనర్స్ లో వచ్చేదంటే అగ్ని పరీక్ష ఎవరు చేశారు, టెనెంట్స్ వచ్చేది సెలబ్రేటింగ్ చేశారు. సో చేంజ్ అవ్వచ్చు. నెక్స్ట్ రేపు ఏం జరగబోతుందో, రేపు అసలు ఎపిసోడ్ ఏం జరగబోతుందో అంటే చూసేద్దాము. లైక్ చేయొచ్చు కదా, కామెంట్ చేయొచ్చు కదా, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.